హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇదే హోండా CB 200X. CB అంటే సిటీ బైక్ అని ఫుల్ ఫామ్ అనేది వస్తుంది. కానీ ఈ బైక్ ను ఎంట్రీ లెవెల్ అడ్వెంచర్ టూరింగ్ కాన్సెప్ట్ లో డిజైన్ అయితే చేశారు. ఈ వీడియోలో ఈ బైక్ గురించి A to Z డిస్కస్ చేద్దాం. మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటానికి ట్రై అయితే చేయండి. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ కలర్స్ గురించి అయితే చెప్తాను. ఈ బైక్ ను 4 కలర్స్ లో సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ కలర్ స్పోర్ట్స్ రెడ్, సెకండ్ కలర్ మెటాలిక్ సిల్వర్, థర్డ్ కలర్ నైట్ స్టార్ బ్లాక్, ఫోర్త్ కలర్ బ్లూ మెటాలిక్. ఈ 4 కలర్స్ లో ఈ బైక్ ని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. నేను రివ్యూ చేస్తున్నది బ్లూ కలర్. రియాలిటీలో పర్లేదు, ఈ కలర్ అయితే చూడటానికి బాగానే ఉంది. రెడ్ కలర్ కూడా చూడటానికి బాగానే ఉంటుంది. సో కలర్ అనేది మీ టేస్ట్ వైజ్ సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇంకా ఈ CB 200X అనేది ఓన్లీ సింగిల్ మోడల్ అవైలబుల్ గా అయితే ఉంది. వేరే ఎలాంటి మోడల్స్ అయితే లేవు. నెక్స్ట్ లుక్స్ గురించి డిస్కస్ చేస్తే ఈ బైక్ ను చూసినప్పుడు హార్నెట్ 2.0 బైక్ గుర్తొస్తుంది. యాజ్ ఇట్ ఈస్ హార్నెట్ 2.0 బైక్ ను అలానే ఉంచి వీళ్ళది బిగ్గర్ బైక్ అయితే ఉంది CB 500X అని. ఈ బైక్ లుక్స్ హార్నెట్ 2.0 బైక్ లో వచ్చే విధంగా ఈ CB 200X ను డిజైన్ చేసి లాంచ్ అయితే చేశారు. హార్నెట్ 2.0 బైక్ స్పెక్స్, ఈ CB 200X బైక్ స్పెక్స్ మ్యాక్స్ అన్ని సేమ్ అయితే ఉంటాయి. పెద్దగా డిఫరెన్స్ అయితే ఏముండదు. కంప్లీట్ రివ్యూలో చూద్దాం వీటి గురించి. నెక్స్ట్ ఈ బైక్ టైర్స్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్ లో 110/70 17 ఇంచ్ టైర్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా అయితే ఉంది. బ్యాక్ సైడ్ 140/70 17 ఇంచ్ టైర్ ని యూజ్ అయితే చేశారు. బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా అయితే ఉంది. ఇవి ట్యూబ్లెస్ టైర్సే. ఈ టైర్స్ ను ఆన్ అండ్ ఆఫ్ రోడ్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. థ్రెడ్ ప్యాటర్న్ అయితే ఉందన్నమాట ఈ టైర్స్ మీద. అలానే ఇవి పెద్ద సైజు టైర్స్ కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింటే. నెక్స్ట్ ఈ బైక్ అలవిల్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంది. నెక్స్ట్ బ్రేక్స్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్ లో 276mm పెటల్ డిస్క్ యూజ్ అయితే చేశారు. పెటల్ డిస్క్ ఉంది కాబట్టి ఇది ప్లస్ పాయింటే. ఈ డిస్క్ లో ఈ డిస్పెషన్ అనేది బాగా జరుగుతుంది. బ్యాక్ సైడ్ 220mm డిస్క్ అయితే ఉంది. అట్లీస్ట్ 230mm డిస్క్ ఇవ్వాల్సింది. బ్రేకింగ్ బైట్ అనేది చాలా బాగుండేది. ఇంకా ఈ బైక్ లో బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే డ్యూయల్ ఛానల్ ABS సపోర్ట్ అయితే లేదు. ఓన్లీ సింగిల్ ఛానల్ ABS సపోర్ట్ అయితే ఉంది. ఇది బాగా మైనస్ అనమాట. డ్యూయల్ ఛానల్ ABS సపోర్ట్ ఇవ్వాల్సింది. సేఫ్టీ అనేది బాగుండేది. ఇంకా నిసిన్ కంపెనీ బ్రేక్ క్యాలిపర్స్ ని ఈ వెహికల్ లో యూజ్ అయితే చేశారు. నెక్స్ట్ సస్పెన్షన్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్ లో SG ఫోక్స్ ని యూజ్ అయితే చేశారు. సేమ్ హార్నెట్ 2.0 లో ఉన్న సస్పెన్షన్ అనమాట. గోల్డ్ కలర్ లో చూడటానికి ఎలా అయితే ఉంది. బ్యాక్ సైడ్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. మన హైట్ కి తగ్గట్టు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. మంచి సస్పెన్షన్ ఈ బైక్ లో యూజ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఈ బైక్ లైటింగ్ గురించి డిస్కస్ చేస్తే ఆల్ LED లైటింగ్ సెటప్ ను ఈ వెహికల్ లో యూజ్ అయితే చేశారు. ఇది ఒక ప్లస్ పాయింట్. ఫ్రంట్ లో LED హెడ్ లైట్ విత్ DRLs అయితే ఉన్నాయి. సేమ్ హార్నెట్ 2.0 హెడ్ లైట్ డిజైన్ అనమాట. ఇంకా ఫ్రంట్ సిగ్నల్ లైట్స్ ఈ నకల్ గార్డ్స్ లో అటాచ్ చేయడం అయితే జరిగింది. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే హజార్ లైట్ ఫీచర్ ను ఇన్బిల్ట్ గా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. నైట్ టైం ట్రావెలింగ్ లో ఈ హజార్ లైట్ ఫీచర్ అనేది బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ X షేప్ లో LED టెయిల్ లైట్ అయితే ఉంది. అలానే నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా అయితే ఇచ్చారు. ఓవరాల్ గా ఈ బైక్ లైటింగ్ డిపార్ట్మెంట్ లో బెస్ట్ అయితే ఉంది. నెక్స్ట్ కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే ఫుల్లీ డిజిటల్ LCD కన్సోల్ ప్రొవైడ్ అయితే చేశారు. కన్సోల్ మరీ చిన్నగా ఉంది, ఇంకొంచెం పెద్దగా అయితే ఇవ్వాల్సింది. కన్సోల్ కి రైట్ అండ్ లెఫ్ట్ లో సిగ్నల్ ఇండికేషన్ లైట్స్ అయితే ఉన్నాయి. కింద సైడ్ స్టాండ్ ఇండికేషన్ ఉంది, హెడ్ లైట్ ఇండికేషన్ ఉంది, ABS లైట్, న్యూట్రల్ లైట్, మాల్ ఫంక్షన్ లైట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ కన్సోల్ లోపల RPM మీటర్ అయితే ఉంది. ఇక్కడ స్పీడ్ ఇండికేషన్ అయితే ఉంది. అలానే టైం కూడా అయితే ఇచ్చారు. ఇది ఫ్యూల్ గేజ్, ఇక్కడ గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఉంది. అలానే 2 బటన్స్ ను ప్రెస్ చేస్తే ఓడ్ అండ్ ట్రిప్ మీటర్స్ చేంజ్ అవుతున్నాయి. బ్యాటరీ వోల్టేజ్ అయితే చూపిస్తుంది. మరి బేసిక్ ఫీచర్స్ అయితే ఉన్నాయి, ఎక్కువ ఫీచర్స్ అయితే లేవు. ఇంకా బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కానీ నావిగేషన్ సపోర్ట్ కానీ ఈ కన్సోల్ అయితే లేవు. ఫ్యూల్ రేంజ్ ఆప్షన్ కూడా అయితే ఇవ్వలేదు. సో ఇదన్నమాట ఈ కన్సోల్ గురించి. నెక్స్ట్ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే హార్నెట్ 2.0 లో ఉన్న ఇంజిన్ ని క్యారీ అవుట్ అయితే చేశారు. కొత్త ఇంజిన్ అయితే ఏమీ కాదు. ఇది పేరుకే 200cc కానీ టెక్నికల్ గా 184.4cc అయితే ఉంది. ఇంజిన్ లోపల 2 వాల్వ్స్ అయితే ఉంటాయి. ఎయిర్ కూలింగ్ సిస్టమ్ మీద ఇంజిన్ రన్ అయితే అవుతుంది. పవర్ ఏమో 17.03 bhp ను, టార్క్ ఏమో 15.9 Nm ను ఇంజిన్ ప్రొడ్యూస్ అయితే చేయగలదు. టోటల్ గా 5 గేర్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఇంజిన్ అనేది పవర్ఫుల్ అయితే కాదు. 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి పర్ఫార్మెన్స్ కానీ పికప్ కానీ డీసెంట్ గా అయితే ఉంటుంది. సో ఇది ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి మెయింటెనెన్స్ అయితే తక్కువ అయితే ఉంటుంది. హోండా ఇంజిన్స్ అంటే తెలిసిందే కదా, స్మూత్నెస్, రిలయబిలిటీ అయితే ఎక్కువ అయితే ఉంటుంది. సో ఎవరైతే ఎక్కువగా ఇంజిన్ పర్ఫార్మెన్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళకి ఈ బైక్ అయితే సెట్ అవ్వదు. సో ఎవరైతే నాకు ఇంజిన్ పర్ఫార్మెన్స్ తక్కువ ఉన్నా పర్లేదు, మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉండాలనుకుంటారో వాళ్ళకి ఈ బైక్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఈ ఫ్రంట్ మడ్ గార్డ్ ఫైబర్ మెటీరియల్. ఇంకా ఫ్రంట్ లో స్మాల్ బ్లాక్ వైజర్ ని ప్రొవైడ్ అయితే చేశారు. వైజర్ క్వాలిటీ అయితే బాగుంది. అలానే ఈ వైజర్ మీద హోండా అని చెప్పి మెన్షనింగ్ అయితే ఉంది. నెక్స్ట్ ఈ ఫేరింగ్స్ పైన కూడా 200X అని చెప్పి స్టిక్కర్ తో మెన్షనింగ్ అయితే చేశారు. నెక్స్ట్ ఈ సైడ్స్ హోండా అని చెప్పి 3D బ్యాజింగ్ తో మెన్షనింగ్ అయితే చేశారు.
పర్లేదు, వెహికల్ లో డీసెంట్ గా అయితే ఉన్నాయి గ్రాఫిక్స్ అనేవి. నెక్స్ట్ ఈ నకల్ గార్డ్స్ క్వాలిటీ నాకు అంత గ్రేట్ గా అయితే అనిపించలేదు, ఓకేష్ గా అయితే ఉన్నాయి. వీటికి సిగ్నల్ లైట్స్ అటాచ్ చేయడం అనేది బాగుంది కానీ ఇంకొంచెం బెటర్ గా ఇవ్వాల్సింది క్వాలిటీ అనేది. నెక్స్ట్ ఈ ఫ్రంట్ బ్రేక్ లెవర్ని కానీ క్లచ్ లెవర్ని కానీ అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఇవ్వలేదు, ఇవి నాన్ అడ్జస్టబుల్ అనమాట. నెక్స్ట్ ట్యాంక్ దగ్గర కీ ప్లేస్మెంట్ అయితే ఇచ్చారు, ఇది నార్మల్ కీనే, లేజర్ కట్ కీ అయితే కాదు. నెక్స్ట్ సింగిల్ పీస్ మెటల్ వైడ్ హ్యాండిల్ బార్ ని యూజ్ అయితే చేశారు, హ్యాండిల్ అయితే రైజ్ అయి ఉందన్నమాట. హ్యాండిల్ కంఫర్ట్ అయితే బాగుంటుంది ఈ బైక్ లో. నెక్స్ట్ హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచ్చెస్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్ లో పాస్ స్విచ్ అయితే ఉంది, పైన హై బీమ్ లో బీమ్ స్విచ్, కింద సిగ్నల్ స్విచ్, ఇంకా కింద హార్న్ అయితే ఉంది. హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉంది, కింద హజార్ లైట్ బటన్ అయితే ఉంది, ఇంకా కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఇచ్చారు. స్విచ్చెస్ క్వాలిటీ అయితే పర్లేదు, డీసెంట్ గా అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఈ బైక్ లో డ్యూయల్ థ్రాటల్ కేబుల్స్ అయితే ఉన్నాయి, ఇలా ఉండటం వల్ల యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు రెస్పాన్స్ అనేది చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఈ మిర్రర్స్ క్వాలిటీ అంత గ్రేట్ గా అయితే అనిపించలేదు నాకు, యావరేజ్ గా అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఈ బైక్ లో సీట్స్ వైజ్ డబుల్ సీట్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ రైడర్ కి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, కుషనింగ్ కానీ కంఫర్ట్ కానీ హ్యాండిల్ కంఫర్ట్ సీట్ కంఫర్ట్ అన్ని బాగున్నాయి. పిలియన్ సీట్ ఏంటంటే కొంచెం చిన్నగా అయితే ఉంది, పర్లేదు, మేనేజ్ అయితే చేసుకోవచ్చు. అలానే ఫ్యామిలీకి కూడా మేనేజ్ అయితే చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ సీట్ గ్యాబ్రిల్స్ కూడా హోల్డ్ చేయడానికి కంఫర్టబుల్ గా అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఈ సైడ్ ప్యానల్స్ మీద CB200X అని చెప్పి స్టిక్కర్ తో మెన్షనింగ్ అయితే చేశారు. ఇంజిన్ ప్రొటెక్షన్ కోసం అండర్బెల్లీ గార్డ్ అయితే ఇచ్చారు, ఇది ఫైబర్ మెటీరియల్. నెక్స్ట్ ఫ్రంట్ రైడర్ కి ఓపెన్ టీత్ ఫుట్ రెస్ట్ అయితే ఇవ్వలేదు, నార్మల్ ఫుట్ రెస్ట్ ఇవ్వటం అయితే జరిగింది. ఓపెన్ టీత్ ఇచ్చుంటే ఎప్పుడన్నా మినిమల్ గా ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు గ్రిప్ అయితే బాగుండేది. నెక్స్ట్ బ్రేక్ రాడ్ అయితే ఓపెన్ గానే ఇచ్చారు. బ్యాక్ సైడ్ పిలియన్ కి మెటల్ ఫుట్ రెస్ట్ ని యూజ్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఈ బైక్ లో ఎగ్జాస్ట్ అయితే చూడటానికి ఎలా అయితే ఉంది, సింగిల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అనమాట. ఎగ్జాస్ట్ అయితే కాంపాక్ట్ గానే ఉంది. నెక్స్ట్ ఈ బైక్ లో బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ ని యూజ్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఈ బైక్ లో ఓపెన్ చైన్ అయితే ఉంది, సో రెగ్యులర్ గా చైన్ లూబింగ్ అయితే చేసుకుంటూ ఉండాలి. ఇన్బిల్ట్ గా సెంటర్ స్టాండ్ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు, సొంతంగా చైన్ లూబింగ్ చేసుకోవాలనుకున్నా లేదా టూరింగ్ లో ఈ సెంటర్ స్టాండ్ అనేది బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఈ బైక్ టోటల్ వెయిట్ 147 kgs అయితే ఉంది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సీట్ హైట్ 810 mm అయితే ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ 167 mm అయితే ప్రొవైడ్ అయితే చేశారు. మైలేజ్ గురించి డిస్కస్ చేస్తే 45 మైలేజ్ ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. మైలేజ్ అనేది మీ రైడింగ్ స్టైల్ మీద మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫైనల్ గా ఈ బైక్ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే 1,82,600 రూపీస్ లో ఈ బైక్ అనేది అవైలబుల్ గా అయితే ఉంది. ఇది నేను రివ్యూ చేసిన షోరూమ్ లో ఉన్న ప్రైస్ అనమాట. మీ లొకేషన్ బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ బైక్ మెయింటెనెన్స్ గురించి డిస్కస్ చేస్తే మెయింటెనెన్స్ అనేది పర్లేదు, తక్కువ అయితే ఉంటుంది. హోండా షోరూమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ అనేది ఈజీగా ఉంటుంది. ఇంకా ఈ బైక్ లో అడిషనల్ గా స్లిప్పర్ క్లచ్ ను కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు, ఇది ఒక ప్లస్ పాయింటే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ బైక్ గురించి. సో ఎవరైతే నాకు టూరింగ్ కోసం ఒక బైక్ కావాలి, మినిమల్ ఆఫ్ రోడింగ్ కోసం ఒక బైక్ కావాలి, మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, మైలేజ్ ఎక్కువ రావాలి, అలానే కొంచెం బిగ్గర్ బైక్స్ లుక్స్ కావాలనుకుంటారో వాళ్ళకి ఈ బైక్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అయితే అవుతుంది. ఒక పాయింట్ అయితే చెప్తున్నాను, ఈ బైక్ ఎక్కువగా ఆఫ్ రోడింగ్ అయితే పనికిరాదు, జస్ట్ నార్మల్ ఆఫ్ రోడింగ్ పనికి వస్తుంది కానీ టూ మచ్ ఆఫ్ రోడింగ్ అయితే పనికిరాదు అనమాట. మెయిన్లీ కంఫర్టబుల్ లాంగ్ టూరింగ్ కోసం అయితే ఈ బైక్ బాగుంటుంది కానీ ఆఫ్ రోడింగ్ అంత సెట్ అవ్వదు అనేది నా ఫీలింగ్. ఇంకా ఈ బైక్ ప్రైస్ కూడా ఎక్కువైతే అనిపించింది, 1,82,000 అంటే ఎక్స్పెన్సివ్ అనమాట. ఎందుకంటే డ్యూయల్ ఛానల్ ABS సపోర్ట్ లేదు, USB ఛార్జింగ్ సాకెట్ లేదు, బ్లూటూత్ కనెక్టివిటీ లాంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ అయితే ఏమీ లేవు అనమాట ఈ బైక్ లో. సో లిటిల్ బిట్ ప్రైస్ అనేది నాకు ఎక్స్పెన్సివ్ అయితే అనిపించింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ బైక్ గురించి. నేను మ్యాక్స్ అన్ని పాయింట్స్ కవర్ చేసి అనుకుంటున్నాను. నేను ఏదైనా పాయింట్ మిస్ చేసి ఉంటే మీరు కామెంట్ అయితే చేయండి, మీ కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.